ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే గాయస్ ఇప్పుడే లేచినాము. టైం అయితే 9 అవుతుంది. మన హరిద్వార్ రోడ్ల మీద తిరుగుతాము టిఫిన్ కోసము. సరిపోయింది. ఓకే, నాకు తగ్గట్టే ఇది కూడా మూసేసిండు అది. ఓకే, నో ప్రాబ్లం. తిరిగి 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 ఒక బండి దగ్గర అయితే దొరికింది. ఇక్కడ దోశ ఇడ్లీ ఏమీ లేదు. ఏందో రైస్ దాంట్లో ఏదో ఇచ్చారు, అది ప్లేట్ 40 రూపాయలు అంట. చూపిస్తా. నాస్టా 40 రూపీస్. చెప్పడానికి ఇక్కడ ఏమీ లేదు. నాకైతే ఇది ప్రోటీన్ ఫుడ్ లాగానే ఉంది, కానీ 40 రూపాయలు ఇది కాస్ట్. పర్లేదు, టేస్ట్ కొంచెం తేడా కొడుతుంది. నాట్ బ్యాడ్. కారము వాంచి పడేసిండ్రు, చెమట్లు కక్కుతానే. మనం అనుకుంటాం కానీ ఇటు సైడు హరిద్వార్ సైడు చల్లగా ఉంటుంది వెదర్ అని. మనకన్నా వేడిగా ఉంది చాలా. దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. ఫస్ట్లో ఏమో కొద్దిగా చూడడానికి కొత్తగా ఉంది కాబట్టి బాగా అనిపించింది, కానీ మళ్ళీ తింటా ఉంటే భయంకరమైన కారము, చిరాకు, విరక్తి, చెమట్లు అన్నీ కక్కుతాయి. వీడైతే మా వాడైతే తినేసిండు, నేనైతే కొంచెం మిగిలిచ్చేసిన. నీళ్ళు అడిగితే మనం బాత్రూంలో తీసుకునే జగ్గుతో వచ్చి పెడతారు చూడు, అట్లా తీసుకొచ్చి పెట్టిండ్రు. వద్దని చెప్పి ఆడ పెట్టేసి ఇప్పుడు మళ్ళీ బాటిల్ కోసం ఎత్తుక్కోవాలా. ఇదొక టాస్క్. మళ్ళా టిఫిన్ వరస్ట్గా ఉందని చెప్పినా కదా నాస్టా, సో అందుకే జ్యూస్ తాగడానికి అయితే వచ్చినాము. నేనైతే చీనీ జ్యూస్ చెప్పిన, మా వాడు ఆమ్ జ్యూస్ చెప్పిండు, ఎందుకంటే మా వాడికి ఆమ్ ఎక్కువ కాబట్టి. సో ఇది తాగేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే. నాది ఇప్పుడే వీడియో అయిపోయింది. టైం వచ్చేసి మధ్యాహ్నం 11 అవుతుంది. ఇప్పుడే వీడియో ఎడిటింగ్ అంతా అయిపోయింది. మా వాడు ఫుల్ స్లీపింగ్, మనం ఫుల్ వర్క్. ఈ ఎడిటింగ్ అయిపోతేనే ఒక ½ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకొని షూ కొనాలి. ఈరోజు అయితే మాకు షూటింగ్ లేదు. సో ఉదయం నుంచి ఈడైతే ఉదయం నుంచి పడుకొని ఉన్నాడు వీడియో తీసేసి. నేనైతే ఇప్పుడు దాకా ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసుకొని ఇందాకే ఇటు లేచిండు. షూటింగ్ పర్పస్కి షూస్ కావాలంటే షాపింగ్కి అయితే వెళ్తున్నాం ఇద్దరము. వేరే అన్నని అడ్రస్ అడిగినాము, అన్న ఇటు వెళ్ళి అటు వెళ్ళి అన్నిండు. మరి కాదు, సీదా జాబ్ బాధ్య రైట్ లేవు, బాధ్య అందరు గుజ్జావు, అందరు గుజ్జావా. ఈ ఏరియా చూడండి, ఇల్లులు భలే బాగున్నాయి. ఈ ఏరియాలో ఇల్లులు బాగా అందంగా కట్టుకున్నారు. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఉండే కుక్కలకి తెలుగు వస్తుందా, హిందీ వస్తుందా, ఇంగ్లీష్ అర్థమవుతుందా, ఏ భాష అర్థమవుతుందో కామెంట్ చేయండి. బా, ఈ ఏరియాలో ఇంటికి ఒక కారు ఉంది కంపల్సరీగా. ఫస్ట్ టైము ఉత్తరాఖండ్లో పానీపూరి అయితే టేస్ట్ చేయబోతున్నాము. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ టేస్ట్కి మన టేస్ట్కి ఏమన్నా తేడా ఉంటుందేమో చూద్దాం. కైసే బాగుందా నిజంగా? ఫస్ట్ టైం పులుపుది కానీ కట్టావాలయా బహుత్ అచ్చాయా. జూడియోలోకి వచ్చినాం ఇప్పుడే. జూడియో చెప్పల కోసం. మనోడు అయితే ఈ కలర్ తీసుకున్నాడు, నేనైతే ఈ కలర్ తీసుకున్నాను. ఎవరికన్నా కావాలంటే చెప్పండి, 50 రూపాయలు ఎత్తుకొచ్చాను. కానీ అక్కడికి వచ్చిన తర్వాత 200 రూపాయలది 500 రూపాయలు తీసుకున్నాను. టైం ఇప్పుడు 6:46 అవుతుంది. మేము రేపటి వీడియో కోసం రెడీ అయ్యి బయలుదేరుతాను. కేఫ్లో వీడియో అనమాట ఒకటి ఇక్కడే. సో కేఫ్లో వీడియో తీసుకొని మళ్ళా రూమ్లోకి రావడమే. రేపు నుంచి ఉంటుంది మాకు సినిమా. మా ఓడు చూడు హరిద్వార్ వచ్చి అంతా బిల్డప్. సో నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షూటింగ్ గురించి అయితే చెప్తాను. అంతవరకు ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బాయ్.